ఊళ్ళో వాడందరూ విదిలేసి ఊరేగిస్తుంటే ఇంట్లో ఏంటి కుక్కర్ కూడా విదిలేయట్లేదు? ముఖి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు అసలు ఎదకుండానే ఎలా అయ్యారయ్యో? సరే ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నాను, ఎట్టి పరిస్థితిలోనూ మీ భార్య వైపు కన్నెత్తి చూడను, మాట్లాడను. అదేం ప్రమాణం అయ్యా? తలెత్తి చూడను పలకరించును అని నా పెళ్ళానికి బీటీ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయొచ్చుగా. లాయర్ని ఇలా అనుమానించకూడదు. నీ మీద నాకు డౌట్ లేదయ్యా. నువ్వు ఆమె నడుము వరకే వస్తావు, కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది. అదే నా సమస్య. ఇలా చూడు, వెళ్ళావంటే 2 కళ్ళను మాత్రం చూసి మాట్లాడవచ్చు. ఏంటి గురువా? వాడి వెనకాల వెళ్ళి సైట్ ఏమైనా కొట్టాడేమో గమనించు. ఫాలో. వాడు కోర్టు పోయే టైంలో వీడి దగ్గర ఇరికించావు నన్ను. మీ ఆయన లోపలికి రమ్మని పిలువమ్మా. లోపలికి వెళ్ళమ్మా. నేను లాయర్ వరదరాజుల్ని. అయితే నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు. ఏంటయ్యా కితకితలు పెడతావా? సెక్షన్ 302 ఏదో చెప్పవయ్యా బాబు. సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు. అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్. రావడం కుదరదు. వినపడలా? రావటం కుదరదా? వినపడలేదా? రావటం కుదరదా? అప్పుడైతే దాన్ని నేను డైవార్స్ చేస్తానని చెప్పు. డ్రైవర్స్ కదయ్యా, డైవర్స్. అదే నేను తనకి డైవర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ 4 పోసేస్తాను. అమ్మా మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళి డైవర్స్ తీసుకోమను. సరే. ఇదిగో చూడు, ఆ షకీలతో 2 పెళ్లి చేయించు. నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. చూడమా, నీ భర్త నువ్వు అసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడేవో 4 లాగి కుట్టేస్తాను. ఏమో కోసేస్తాను, నువ్వేమో కుట్టేస్తాను. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా? అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో. వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ, నేను తర్వాత చూసుకుంటాను. కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ప్రాసిక్యూటా? అదేంటి, నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటా? మగాడేలా ప్రాసిక్యూట్ అవుతాడు? అదే కదా. లేదు, అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటర్? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా, చిట్టిగారి తింటావా, పెద్ద పొరకిద్దరా? ప్రాస్టిట్యూట్ అయ్యా. ప్రాస్టిట్యూటా? ఆ ఏరియాని ఏముంటారో తెలీదు, అక్కడికి వెళ్దారా? తెలిసి ఎగతాళి చేస్తే కేసు వేయొచ్చు, తెలియకుండా చేస్తున్నాడు. ఏం చేస్తావు? వాడుతున్నావండి. ఎంతో మంది ఆడారు గాని ఎవరు మీ అమ్మాయి లెవెల్కైతే లేరు. సరే, ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటోంది. కరెక్టే. అదే అమ్మాయికురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విజిల్స్తోని చెవులని దద్దరిల్లిపోయానుకో. కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇదేదో నిజంగానే అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చేయి. అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా, ఒక మంచి స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి మీద తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఇప్పటికే 1 నిమిషం వేస్ట్ చేసావు. తాళాలేవు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి. అంతే.
భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి ఇవ్వు గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు, కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్ట్లు ఏమని చెప్తాను. ఓ నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్స్ స్టేజ్ లో ఇరుకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది బేబాస్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రాస్తాను. నా పెన్నులో ఎక్కున్నంత వరకు కాదు, నాకు ఊపిరున్నంత వరకు రాస్తాను. ఎഴുదమ్మా, బాగా ఎഴുదు. బాగా రాయి, బాగా ధైర్యంగా ఎഴുదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్. ఇలా చూడండి, సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా ఎనుకోండి. మా అమ్మ నాకు సారుగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట కనుక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టుతో భర్త పడతా. బీ కార్ఫుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమలనా? వెళ్ళిపో. చెప్పేది విను. వెళ్ళమలనా? ఏరా, నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? అవునని చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా? చూసావా, నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసుని ఎదవనా ఎలా ఎత్తుకెళ్ళాడు. ఈ నిన్ను వెయిట్ చేస్తావంటే చీపురు కట్టు తీసుకుని 4 రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి? నైట్ ఏంటి తప్పు? నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రేయ్ వెళ్ళరా, వెళ్ళు బస్సును పిలుచుకురా, వెళ్ళి ఆటోని పిలుచుకురారా, వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలని పాడు చేస్తుంది. బయలుదేరు ఓ. ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సరే ఇలా చూడండి, నిన్న నైట్ జరిగిన యుద్ధంలో నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదు.
కనబడిందా? ఇదిగో పాత సామాన్లకి మాట్లాస్తాం. ఏంటో నవ్వుతున్నావు? వాడిని పిలుచుకురా వెళ్ళు. ఏమయ్యా రావయ్యా, పాత్రలన్నీ చొట్టబడిపోయాయి. అదే తన అమ్మగారింటికి వెళ్ళాలి, త్వరగా కానివ్వు. కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు? పర్లా ఇరుకటం అన్నా. ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు, అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడం ఒక మగవాడు బిడ్డను కన్నట్టు. అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా. అన్నా ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు, నాలుకి మిమ్మల్ని కూడా అలాగే గిల్లుతాడు. అన్నా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై పణువాంగ, అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై పణువాంగ. కానీ ఒక్కటి ఆలోచించన్నా, ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా, రిజల్ట్ ఎప్పుడు ఇరుக்கும் అంద మాదిరి నమ్మ రెండు పేరు ఒన్ను సేందా. ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గాడికి చూపించాలి. నువ్వు విల్లలుగా ఉండే కన్నా సినిమాల్లో డైలాగ్ వస్తే బాగుంటుందయ్యా. అన్నా సీరియస్ పేసరా? నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా. శకునే, రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి. ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా. ఎవరు ఇంట్లో? మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు నేను చూస్తాను, మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోనముక్ నాయుళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఈ టైంలో ఇడ్లీ అడిగారు? ఎవరెక్కడ? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదు అనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు కుదురుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎలా చెప్పాలి? ఏంటిది? పీస్ పరోటా పీస్ చేసి వచ్చా. ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను, తినండి. ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఈ సింహ ముఖితో పెట్టుకుంటావా? చీపిరి కట్ట. ఏంటి ఇది? మామా అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయాళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి. వేడిగా ఏం కావాలి? టీ కావాలా? ఏంట్రా ఇడ్లీ కావాలా? నేను భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? నువ్వేం పెద్ద రౌడీవా? ఏంటి నువ్వు పెద్ద రౌడీవా?